హలో అండి. హెల్తీగా స్నాక్స్ ఏమన్నా చేసి పెట్టాలి అనుకుంటున్నారా పిల్లలకి? అయితే ఒకసారి మీరిది ట్రై చేసేయండి. బయట తీసుకున్నాము అంటే గనక ఈజీగా ఒక 250, 300 అయిపోతదండి. ఒక 5 ఆర్ 6 మోమోస్ ఒస్తాయి. అందుకని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాననమాట. నాకు వీటికి పెద్దగా కాస్ట్ గూడాను ఏం అవ్వలేదండి. ఇంట్లోనే గోధుమ పిండి అన్నీ ఉంటాయి కాబట్టి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఆయిలు, వాటర్ వేసి మిక్స్ చేసి పిండి ముద్దని తయారు చేసి పెట్టుకున్నాననమాట. ఈ పిండిని మనము ఒక 20 మినిట్స్ వరకు నానపెట్టాలనమాట. అందుకని చెప్పేసి ఆ పైన లాస్ట్‌లో మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసానండి. ఈ పిండి మీద క్లాత్ అయినా కప్పుంచుకోవచ్చు. లేదంటే నార్మల్ లిడ్ అయినా పెట్టేసేయొచ్చనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసాం కాబట్టి మనకేమి పిండి అంతగా ఎక్కువగా ఎండిపోదు. అందుకని చెప్పేసి మూత పెట్టేసి పక్కన పెట్టేయొచ్చు ఒక 20 నిమిషాలు. 20 నిమిషాల లోపల మనము స్టఫింగ్‌కి ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ఈ స్టఫింగ్‌కి వాడడానికి క్యాప్సికము నేనే ఇంట్లో పెంచుకున్న వాటిని మొక్కల నుంచి తీసుకున్నానండి. యాక్చువల్‌గా ఈ పెద్దయయితే ఇలా రెడ్‌గా అయిపోతున్నాయనమాట. అందుకని చిన్నగా ఉన్నప్పుడే వాటిని ప్లగ్ చేసేసాను. నాకొక 2 క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఈ స్టఫింగ్‌కొచ్చేసి నేను పాన్ పెట్టుకొని పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసానండి. ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత లైట్‌గానే మరీ ఎక్కువ మగ్గవసరం లేదు. మగ్గిన తర్వాత మనం 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలనమాట. తర్వాత కొంచెం క్యాబేజ్ గూడాను చాలా చిన్న ముక్కలుగా ఫైన్‌గా చాప్ చేసేసుకోవాలనమాట. ఈ 3 లైట్‌గా మగ్గిన తర్వాత మనము ఇక నెక్స్ట్ ఇంగ్రీడియెంట్స్ వేసుకోవాలి. క్యాప్సికము, క్యారెట్, బీట్రూట్ ఇవి వేసుకోవాలనమాట. క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా తరిగాను. క్యారెట్ అండ్ బీట్రూట్ వచ్చేసి నేను చాలా సన్నగా తురుముకున్నాననమాట. స్టఫింగ్ అనేది ఆప్షనల్. మన ఇష్టం వచ్చింది ఏదైనా వేసుకోవచ్చు. పన్నీర్ గూడా వేసుకోవచ్చు. నాకు ఈ ఇంట్లో వెజిటబుల్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇవి వేసుకున్నాను. ఇవి మగ్గడానికి కొంచెం నేను సాల్ట్ ఏసాననమాట. అవి సాల్ట్ ఏసి బాగా కలిపేసి మూత పెట్టాను. మగ్గిన తర్వాత నేను కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాననమాట. బ్లాక్ పెప్పర్ ఏసాం కాబట్టి కారం అది యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ వచ్చేసి నేను దింపే ముందు రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు అండ్ అలాగే టమాటా సాసు 3 వేసి హై ఫ్లేమ్ మీద పెట్టి టోస్ట్ చేశానండి. బాగా టోస్ట్ చేసిన తర్వాత నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాననమాట. ఈ స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయ్యే లోపల మన పిండి కూడా సోక్ అయిపోయిద్ది కాబట్టి ఇక ఈ పిండిని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఏదైనా ఒక మూత కానీ ఒక బాక్స్ సాయంతో కానీ మనము రౌండ్‌గా కట్ చేసుకోవాలనమాట. దీనికి చాలా పల్చగా మనం చేసుకోవాలండి. లేయర్ అనేది చాలా పల్చగుండాలి. కొంచెం పిండి గనక మనం కలుపుకున్నప్పుడు పల్చగుంటే ఇట్లాగా పిండి ఎక్కువ పడతది మనకి పొడి పిండి. బాగా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇట్లాగా నేనైతే ఒక రౌండ్ బాక్స్‌తో ఇలాగ సర్కిల్స్‌లా కట్ చేసుకున్నాననమాట. ఈ సర్కిల్స్‌లా కట్ చేసుకున్నాయి. నాకు 23 మోమోస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇవి నాకు ఉన్నాయన్నమాట. మొత్తం 23 అయినియి. అయితే నేను తీసుకున్న స్టఫింగ్‌కి తీసుకున్నది మాత్రం నాకు తక్కువయిందనమాట స్టఫింగ్ కర్రీ. అయితే వీటిని బాగా మనం పిండితో చేస్తాం కాబట్టి పిండంతా దులిపేసుకొని వాటిల్లో ఒక్కొక్క స్పూన్ వరకు మనం స్టఫింగ్ పెట్టేసేసుకొని ఇట్లాగా మోమోస్ లాగా దగ్గరగా ఫోల్డ్ చేసేసుకోవడమే అనమాట. వీటిని ఇంకా చాలా రకాలుగా ఫోల్డింగ్ ఉంటది. కాకపోతే నాకిది చిన్న చిన్నగా చేసుకోవడం ఇట్లా నచ్చింది. అందుకే ఇలా చేశాననమాట. చాలా టైప్స్‌గా చేసుకోవచ్చనమాట. ఇక వీటిని అన్నీ ప్రిపేర్ చేసేసిన తర్వాత ఈ లోపల నేను ఇవి ఇంకొక 4, 5 ఉన్నాయి ప్రిపేర్ చేయడానికి అనగానే నేను ఒక పాత్రలో వాటర్ పోసేసి పొయ్యి మీద పెట్టాను. అవి మరుగుతున్నాయి. అవి మరిగిన తర్వాత ఈ ప్రిపేర్ చేసుకున్న ఈ మోమోస్ గిన్నెని ఆ వాటర్ పైన పెట్టేసేసి నాకు మామూలుగా మైదా పిండితో అయితే గనక ఒక 15 మినిట్స్ అలా పడతది. ఇవి గోధుమ పిండితో కాబట్టి కొంచెం టైం పట్టింది. సిమ్‌లోనే నేను ఉడికించుకున్నానండి. 25, 30 మినిట్స్ పట్టింది. నాకు టోటల్‌గా 15 వచ్చినాయనమాట. నా దాన్ని బట్టి స్టఫింగ్ చేసుకున్న ఆ కర్రీని బట్టి 15 వచ్చినాయనమాట. వీటిని టొమాటో కెచప్‌తో సర్వ్ చేసేసుకోవడమే. గోధుమ పిండితో కాబట్టి కొంచెం హెల్తీగానే ఉంటది. ఒకసారి ట్రై చేయండి. నిన్న మేము వర్షం పడుతుంటే తిన్నామనమాట.